మనం ఇంగ్లీష్ గ్రామర్లో టెన్సెస్ అనే టాపిక్ నుంచి క్లాసెస్ చెప్పుకుంటున్నాం. ఇది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసి ఆ తర్వాత సెకండ్ పార్ట్ చూడండి. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ చూడకుండా సెకండ్ పార్ట్ కనుక చూస్తే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. సరే, క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ పార్ట్లో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడుకున్నాం. అది కూడా కంప్లీట్గా మాట్లాడుకోలేదు. ఎందుకంటే పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, క్వశ్చన్ ఎలా ఫామ్ చేయాలన్నది అందులో చూడలేదు. అక్కడ యాక్సిలరీ వెర్బ్ ఉండదు కాబట్టి చెప్తే అర్థం కాదని చెప్పలేదు. అది ఈ క్లాస్లో ఉంటుంది. ఫస్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత అప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఆ 3 ఫామ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి అయినా అసలు ఏ టెన్స్ గురించి అయినా మనం మాట్లాడాలి అంటే ఆ సెంటెన్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేసి 5 పాయింట్స్ని మనం ఐడెంటిఫై చేయాలని చెప్పాను. ఆ 5 పాయింట్స్ని ఐడెంటిఫై చేయగలిగితే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని బ్రెయిన్లో ఉంచుకుని ఆ సెంటెన్స్ని మనం కన్స్ట్రక్షన్ చేయొచ్చు. ఆ 5 పాయింట్స్ ఏంటో చూద్దాం. మొట్టమొదటిసారిగా హెల్పింగ్ వెర్బ్ ఏమొస్తుంది అనేది మనకు తెలియాలి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి హెల్పింగ్ వెర్బ్ కింద ఈజ్, యామ్, ఆర్ ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే వస్తుంది. సెకండ్ పాయింట్, మెయిన్ వెర్బ్ ఏ ఫామ్లో ఉంటుంది? మెయిన్ వెర్బ్ V4 అంటే V1 ప్లస్ ఇంగ్. ఎగ్జాంపుల్గా ఈటింగ్, స్లీపింగ్, రన్నింగ్, వాకింగ్, టాకింగ్, లిజనింగ్ అంటే ఇంగ్ వస్తుంది. మెయిన్ వెర్బ్ ఇంగ్ ఫామ్లో ఉంటుంది అంటే V4లో. స్ట్రక్చర్ ఏంటి? స్ట్రక్చరు సబ్జెక్ట్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా స్ట్రక్చర్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. తరువాత ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఏ సందర్భంలో మనం వాడతాం? ఏ సందర్భంలో వాడతామంటే ఆన్ గోయింగ్ యాక్షన్స్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనులను తెలియజేయడానికి ఈ సెంటెన్స్ని వాడతాం. నెక్స్ట్, ఒకవేళ ఏదైనా సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్ ఇచ్చి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందా అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, అప్పుడు కొన్ని క్లూ వర్డ్స్ని అంటే హింట్స్ని ఉపయోగించి అందులో అవి ఉంటే అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే నౌ, ఎట్ ప్రజెంట్లీ, ప్రజెంట్, డు నాట్ డిస్టర్బ్ లేదా డోంట్ డిస్టర్బ్, లుక్, లిజన్, దీస్ డేస్. ఈ వర్డ్స్ ఎక్కడ కనిపించినా అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నట్లుగా మనం కన్సిడర్ చేయాలి. సో దీనిపైన ప్రొనౌన్స్ ఐ నుంచి దే వరకు ఈ ఒక్కొక్క ప్రొనౌన్తో ఈ సెంటెన్స్ని ఎలా కన్స్ట్రక్షన్ చేయాలో చూద్దాం. ముందు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని ఇక్కడ రాసుకుందాం. ఒక్కొక్క దాంతో ఎలా ఒక్కొక్క ప్రొనౌన్తో ఎలా సెంటెన్స్ని కన్స్ట్రక్షన్ చేద్దాం చూద్దాం. ఫస్ట్ ఐ తీసుకుందాం, ఎందుకంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ కదా, ఐతో కన్స్ట్రక్షన్ చేద్దాం. అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఐ వస్తుంది. ఐ వచ్చింది అంటే ఖచ్చితంగా యామే రావాలి, ఇంకేమీ రాకూడదు. యామ్ అనేది కేవలం ఐకి మాత్రమే వస్తుంది, ఐకి యామ్ మాత్రమే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఐ రెండు ఓకే కదా. నెక్స్ట్ వెర్బ్ V4 అంటే ఇంగ్ ఫామ్లో ఉండాలి. డ్రింక్ కాబట్టి డ్రింకింగ్, ఆబ్జెక్ట్ మిల్క్ అంటే ఐ ఆమ్ డ్రింకింగ్ మిల్క్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ ప్లోరల్తో చూద్దాం, వీతో చూద్దాం. వీతో వేరే సెంటెన్స్ని ఫామ్ చేద్దాం. వీ సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది. మరి ఈ జామార్లు ఏది వస్తుంది అంటే ప్లోరల్ ఏదైనా సరే, వీ అవ్వచ్చు, యూ అవ్వచ్చు, దే అవ్వచ్చు, ప్లోరల్ ఏది వచ్చినా సరే మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఆరే రావాలి. సింగులర్ వస్తే ఈజ్. ఓకేనా? సో వీ వస్తుంది కాబట్టి వీ ఆర్. V4 కదా, ప్లేయింగ్ క్రికెట్. క్రికెట్ అనేది ఆబ్జెక్ట్. ఈసారి యూతో చూద్దాం. యూ ఆల్వేస్ కన్సిడర్ యాజ్ ప్లోరల్. యూని ఎప్పుడు కూడా ప్లోరల్ కిందే కన్సిడర్ చేయాలి కాబట్టి ప్లోరల్కి వచ్చేది ఆర్. V4 లిజనింగ్, ఆబ్జెక్ట్ వచ్చేసరికి మ్యూజిక్. అలాగే ఇక్కడ ఎక్కువగా మనం ప్లోరల్ గురించి మాట్లాడుతాం కాబట్టి థర్డ్ పర్సన్లో ఉన్న ప్లోరల్ కూడా ఇక్కడ రాసేద్దాం. అంటే దేతో ఇక్కడ రాసేద్దాం. దే ఇది ప్లోరల్ కాబట్టి దే ఆర్ టాకింగ్. V4 టాకింగ్ విత్ దేర్ ఫ్రెండ్స్. వాళ్ళు వాళ్ళ స్నేహితులతో మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్స్ని అబ్జర్వ్ చేద్దాం. అంటే హీ, షీ, ఇట్ వాటితో సెంటెన్సెస్ ఎలా వస్తాయో చూద్దాం. హీ అనే సింగులర్ కాబట్టి ఖచ్చితంగా ఈజ్ రావాలి. హీ ఈజ్ V4 కింద యాక్సెప్టింగ్ వచ్చింది ద ఫ్రెండ్ రిక్వెస్ట్. ఇది మనం ఎక్కువగా మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ఇలాంటి యూస్ చేస్తూ ఉంటారు కదా, ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి కదా, అది యాక్సెప్ట్ చేసిన సందర్భంలో జరుగుతూ ఉంటే హీఈస్ యాక్సెప్టింగ్ ద ఫ్రెండ్ రిక్వెస్ట్ అని మనం యూస్ చేయొచ్చు. నెక్స్ట్ షీతో చూద్దాం.
షీ ఈజ్ యాక్టింగ్ ఏ డ్రామా. షీ అనేది సింగులరు కాబట్టి రావాల్సిన యాక్సిలరీ వెర్బ్ ఈజ్. V4 యాక్టింగ్, డ్రామా అనేది ఆబ్జెక్ట్. సో చూడండి, మీరు ప్రతి సెంటెన్స్కి ఇక్కడ స్ట్రక్చర్ని చూపించక్కర్లేదన్న ఉద్దేశంతో నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీకు ఎక్కడైనా డౌట్ వస్తే ఆ సెంటెన్స్ని ఈ స్ట్రక్చర్ని పోల్చి చూడండి, ఓకేనా. నెక్స్ట్ ఇటుతో చూద్దాం. ఇట్ ఈజ్ రన్నింగ్ ఆన్ ద గ్రౌండ్. ఏ కుక్కో పిల్లో ఏదో గ్రౌండ్ మీద పరిగెత్తు ఉంది, మీరు పైనుంచి చూస్తూ ఉన్నారు. అప్పుడు జరుగుతూ ఉన్న సందర్భం కాబట్టి అప్పుడు ఇలా రాయొచ్చు. ఇట్ అనే సింగులర్ కాబట్టి ఈజ్ రన్నింగ్. V4 కదా, రన్నింగ్ ఆన్ ద గ్రౌండ్. ఆన్ అనేది ప్రిపోజిషను. ప్రిపోజిషన్స్ గురించి డీప్గా మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నేర్చుకుందాం. నెక్స్ట్ ఒక అబ్బాయి పేరుతో రాద్దాము. రాము అనే అతను తీసుకున్నాను నేను. మీకు ఇక్కడ మీ ఇష్టం ఏ పేరు తీసుకున్నా సరే, స్ట్రక్చర్ మాత్రం ఇలాగే ఉంటుంది. రాము. రాము అంటే థర్డ్ పర్సన్ హీ కింద కన్సిడర్ చేయాలి. హీకి ఎలా అయితే రాయాలో రాము వచ్చినప్పుడు కూడా అలాగే రాయాలి. షీకి ఎలా అయితే రాయాలో ఆడపిల్ల పేరు వచ్చినప్పుడు కూడా ఇలాగే రాయాలి, ఓకేనా. రాము ఈజ్ లవింగ్ హిస్ పేరెంట్స్. అలాగే ఆడపిల్ల ఒక లిఖిత అనే పేరు తీసుకున్నాం అనుకోండి. లిఖిత ఈజ్ సింగింగ్ ఏ సాంగ్. లిఖిత అంటే ఆడపిల్ల కాబట్టి షీకి ఈజ్ వస్తుంది. సో లిఖితకి కూడా ఈజే వస్తుంది. V4 సింగింగ్ ఏ సాంగ్. నెక్స్ట్ ఇక్కడ వరకు మనం ప్రొనౌన్స్ 7, అలాగే ఒక మేలు ఫీమేల్ నేమ్ తీసుకున్నాము. మొత్తం 9 స్ట్రక్చర్స్ చూసాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ టీచింగ్ గ్రామర్ నౌ. నౌ అనేది క్లూ వర్డ్, ప్రస్తుతం జరుగుతుంది కాబట్టి ఇందులో నౌ అనేది క్లూ వర్డ్. ఐ అనే సబ్జెక్ట్ ఎప్పుడు వచ్చినా యామ్ అనేటువంటి యాక్సిలరీ వెర్బ్ రావాలి. వెర్బ్ అనేది ఇంగ్ ఫామ్లోనే ఉండాలి కాబట్టి టీచింగ్. నేను నేర్పుతున్నది గ్రామర్ కాబట్టి అది ఆబ్జెక్ట్. సో ఐఎమ్ టీచింగ్ గ్రామర్ నౌ అనే సెంటెన్స్ని ఇలా కన్స్ట్రక్షన్ చేయాలి. నెక్స్ట్ డోంట్ డిస్టర్బ్. ఐఎమ్ లిజనింగ్ టు కామ్. డోంట్ డిస్టర్బ్. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకు డిస్టర్బ్ చేయొద్దు? ప్రస్తుతం వింటూ ఉన్నాను నేను, అంటే జరుగుతూ ఉంది. సో డోంట్ డిస్టర్బ్ ఎక్కడ కనిపించినా అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కింద మీరు ఐడెంటిఫై చేయాలి, ఓకే. నెక్స్ట్ హీ ఈజ్ స్మోకింగ్ దీస్ డేస్. దీస్ డేస్ అనేది ఇక్కడ క్లూ వర్డ్. దీస్ డేస్ అంటే ఈ రోజుల్లో ఇప్పుడు. హీ స్మోకింగ్ అంటే అప్పుడు అతను చేయలే, ఇప్పుడు మాత్రం స్మోకింగ్ చేస్తున్నాడు. స్మోకింగ్ ప్రస్తుతం చేస్తూ ఉన్నాడంటే ఎప్పుడు చేస్తూనే ఉంటాడు, ఒక అలవాటు కింద మారింది కదా. సో హీ ఈజ్ స్మోకింగ్ దీస్ డేస్. హీ అనేది సింగులర్ కాబట్టి మనకు రావాల్సింది ఈజ్. స్మోక్కి ఇంగ్ ఫామ్ కాబట్టి స్మోకింగ్. దీస్ డేస్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్లో ఉందో లేదో చూసుకోండి. నెక్స్ట్ 4th ఎగ్జాంపుల్. ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ ద క్లాస్ నౌ. నవ్ అనేది క్లూ వర్డ్, ఇంతకుముందే చెప్పాను. ఎవ్రీబడి అంటే సింగులరే, ప్రతి ఒక్కరు అనే అర్థం వస్తుంది కాబట్టి సింగులర్ కాబట్టి ఈజ్ రావాలి. V4 ఎంజాయింగ్ వచ్చింది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవ్రీబడి వచ్చింది కాబట్టి సంబడి, సమ్వన్ ఇలాంటి కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఈ వర్డ్స్ని నోట్ కింద నెక్స్ట్ పేజ్లో ఇస్తున్నాను, చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసి రాసుకోండి. సమ్వన్, సంబడి, ఎవ్రీవన్, ఎవ్రీబడి, నో వన్, నోబడి. ఇవి ఎక్కడ కనిపించినా సింగులరే. అంటే మీరు ఈజీ పెట్టాలి. ఒకవేళ పాస్ట్ టెన్స్లో అయితే వాజ్. అలా మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఇవి కంపల్సరీ ఎక్కడ కనిపించినా మీరు ఈజీ పెట్టాలి. ఇక్కడ ఆర్ అనేది రెడ్ మార్క్ ఎందుకు పెట్టానంటే ఈజీ మార్లు కొన్ని సందర్భాల్లో మెయిన్ వెర్బ్ కింద యాక్ట్ చేస్తాయి. ఇక్కడ వెర్బ్ లేదండి, ఆరే మెయిన్ వెర్బ్. ఇది యాక్సిలరీ వెర్బ్ కాదు ఇప్పుడు ఈ సందర్భంలో, ఈ సెంటెన్స్లో, ఓకే. సమ్వన్, సంబడి, ఎవ్రీవన్, ఎవ్రీబడి, నో వన్, నోబడి ఇక్కడ వరకు సబ్జెక్ట్. ఆర్ ఇది వెర్బ్. ఆల్వేస్ సింగులర్ అనేది ఆబ్జెక్ట్. అంటే వీటిని ఎప్పుడు కూడా సింగులర్ కిందే కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ వర్కింగ్ ఇన్ వైజాగ్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే ఇక్కడ ఎస్ కనిపించిందో ఇక్కడ ఆర్ అనేది యూజ్ చేస్తారు. మీరు మీనింగ్ మొత్తం చూడండి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, నా స్నేహితులలో ఒకరు అంటే సింగులర్, ఈజ్ పెట్టాలి. వెర్బ్కి ఇంగ్ ఫామ్ వర్కింగ్, V4. ఇన్ వైజాగ్ అనేది ఆబ్జెక్టు. ఇన్ అనేది ఇందులో ప్రిపోజిషన్ అనేది మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చూద్దాం. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి యాక్సిలరీ వెర్బ్ ఈజ్ వస్తుంది. V4 కింద రైటింగ్. నోవెల్ అనేది ఆబ్జెక్ట్. యూ ఎక్కడ వచ్చినా సరే కూడా ప్లూరల్ కిందే కన్సిడర్ చేయాలి కాబట్టి యూ వస్తే యాక్సిలరీ వెర్బ్ ఆరే వస్తుంది. యాక్సిలరీ వెర్బ్ అన్నా హెల్పింగ్ వెర్బ్ అన్నా ఒకటే. లెర్నింగ్ ఇది V4. అలాగే గ్రామర్ అనేది ఆబ్జెక్ట్. ప్రజెంట్లీ ప్రస్తుతం. షీ ఈజ్ బయింగ్ ఏ న్యూ కార్. ప్రస్తుతం ఆ కొత్త కారు కొంటుంది కాబట్టి ప్రజెంట్లీ అనేది క్లూ వర్డ్ అవుతుంది. షీ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఫాలో అవుతుంది. V4 బయింగ్.
నెక్స్ట్, చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు స్కూల్. ఇక్కడ చిల్డ్రన్ అనేది ప్లూరల్, చైల్డ్ అంటే సింగులర్ కదా, ప్లూరల్ కాబట్టి మీకు హెల్పింగ్ వెర్బ్ ఫాలో అయ్యేది ఆర్. గోయింగ్ అనేది V4, టు స్కూల్, స్కూల్కి. ద బాయ్స్, బాయ్స్ అంటే ఎక్కువ మంది కాబట్టి ప్లూరల్ కింద చూస్తే ఆరు. ప్లేకి ఇంగ్ ఫామ్, ప్లేయింగ్ ఇన్ ద పార్క్, ఆబ్జెక్ట్. ద బేబీ సింగిలే కాబట్టి ఈజ్ వస్తుంది. క్రయింగ్, ఏడుస్తుందంట పెద్దగా. సో ఇది కూడా ప్రస్తుతం జరుగుతున్న పని కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్సే. అలాగే ఇట్ ఈస్ రైనింగ్ నౌ, ప్రస్తుతం వర్షం పడుతూ ఉంది. నౌ అనేది క్లూ వర్డ్, ఇట్ అనేది సింగులర్ కాబట్టి వచ్చేది ఈజ్, రైనింగ్ అనేది V4. అలాగే ఐ ఆమ్ కుకింగ్ బిర్యానీ ఫర్ లంచ్. నేను లంచ్ కోసం బిర్యానీ తయారు చేస్తూ ఉన్నాను, ప్రస్తుతం జరుగుతుంది కదా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అయ్యి వస్తే ఎప్పుడు కూడా యామే రావాలి. యామ్ అనేది యూ కూడా వస్తుంది, అది క్వశ్చన్ ట్యాగ్లో. క్వశ్చన్ ట్యాగ్స్ గురించి మాట్లాడినప్పుడు చెప్దాము. నేను చెప్పేది టెన్సెస్కి సంబంధించి. టెన్సెస్లో కేవలం ఐకి మాత్రమే యామ్ వస్తుంది, ఇంకా దేనికి రాదు. సో కుకింగ్ V4, బిర్యానీ అనేది మనకి ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక సెంటెన్స్ అంటే ఐ ఆమ్ డ్రింకింగ్ మిల్క్. ఇంతకుముందు నేను ఇప్పుడు వరకు నేను ప్రొనౌన్స్తో ఏమైతే మాట్లాడానో ఒక్కొక్క ప్రొనౌన్తో మాట్లాడే సెంటెన్సే ఇప్పుడు మళ్ళీ రాస్తున్నాను. ఎందుకు రాస్తున్నానంటే ప్రతి సెంటెన్స్కి పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, క్వశ్చన్ని ఫామ్ చేయడం అనేది ఉంటుంది. నేను అది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే అక్కడ యాక్సిలరీ వెర్బ్ ఉండదు. యాక్సిలరీ వెర్బ్ ఉంటేనే ఇవి ఫామ్ చేయడానికి ఉంటుంది. అందుకే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పిన తర్వాత ఈ లాస్ట్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించి కూడా ఈ 3 ఫామ్స్ నేర్పుతాను. ముందు దీన్ని అబ్జర్వ్ చేయండి. ఐ ఆమ్ డ్రింకింగ్ మిల్క్, ఇది నేను ఫస్ట్ మీకు ప్రొనౌన్స్తో సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు సెంటెన్స్, కొత్త సెంటెన్స్ ఏం కాదు, ఇప్పుడు క్లాస్లో చెప్పినవే. దీనికి నెగిటివ్ సెంటెన్స్ రాయాలి అంటే యామ్కి అంటే యాక్సిలరీ వెర్బ్కి నాట్ యాడ్ చేస్తే చాలా అదే నెగిటివ్ సెంటెన్స్ అయిపోతుంది. ఐ ఆమ్ డ్రింకింగ్ మిల్క్, నేను పాలు తాగుతూ ఉన్నాను. ఐ ఆమ్ నాట్ డ్రింకింగ్ మిల్క్, నేను పాలు తాగను. సో నెగిటివ్ అవ్వాలి అంటే యాక్సిలరీ వెర్బ్కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. మరి క్వశ్చన్ ఫామ్ చేయాలంటే యామ్ను ముందు తీసుకొచ్చి ఈ మిగిలిన సెంటెన్స్ యాజిటీస్గా రాస్తే చాలు. అంటే యామ్ ఐ డ్రింకింగ్ మిల్క్, చూసారా? అయితే ఫస్ట్ సెంటెన్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎప్పుడు క్యాపిటల్ లెటర్ ఉండాలి. క్వశ్చన్ ఫామ్ కాబట్టి మనం ఎండింగ్లో క్వశ్చన్ మార్క్ ఇవ్వాలి, లేదంటే మార్కులు తీసేస్తారండి. సెంటెన్స్ ఫస్ట్ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటరే ఉండాలి. చూడండి, ఇంతకుముందు మనం వీతో చూసిన సెంటెన్స్ ఇదే, వీఆర్ ప్లేయింగ్ క్రికెట్. నెగిటివ్ రావాలి అంటే ఇక్కడ యాక్సిలరీ వెర్బ్ని ఐడెంటిఫై చేస్తే ఆరుకి నాట్ పెట్టాలన్నమాట. వీఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. ఇప్పుడు ఈ ఆర్ని సెంటెన్స్ ఫ్రంట్కి తీసుకొస్తే క్వశ్చన్ ఫామ్, ఆర్ వీ ప్లేయింగ్ క్రికెట్, మీరు క్రికెట్ ఆడుతున్నారా? నెక్స్ట్ యూతో చూసినప్పుడు యు ఆర్ లిజనింగ్ టు మ్యూజిక్. ఆర్కి నాట్ యాడ్ చేస్తే యు ఆర్ నాట్ లిజనింగ్ టు మ్యూజిక్, మీరు మ్యూజిక్ వినడం లేదు. ఒకవేళ ఆర్ని ఫ్రంట్కి తీసుకొస్తే ఆర్ యూ లిజనింగ్ టు మ్యూజిక్, మీరు మ్యూజిక్ వింటున్నారా, సంగీతం వింటున్నారా అన్నట్టు వస్తుంది, అంటే క్వశ్చన్ ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ దేతో కూడా చెప్పాం కాబట్టి దే ఆర్ టాకింగ్ విత్ దేర్ ఫ్రెండ్స్. ఇక్కడ కూడా యాక్సిలరీ వెర్బ్ ఆరే, ఆర్కి నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఈ ఆర్ని ఫ్రంట్కి తీసుకొస్తే క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది, క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్లో క్వశ్చన్ పెట్టారు, క్వశ్చన్ మార్క్. హీఈస్ యాక్సెప్టింగ్ ద ఫ్రెండ్ రిక్వెస్ట్ అన్నాడు కదా, ఇందులో యాక్సిలరీ వెర్బ్ ఈజ్ అనమాట. ఈజ్కి నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్, ఈజ్ని ఫ్రంట్కి తీసుకొస్తే రాస్తే క్వశ్చన్ ఫామ్ అవుతుంది. ఈజ్ హీ యాక్సెప్టింగ్ ద ఫ్రెండ్ రిక్వెస్ట్, లాస్ట్లో క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ షీతో కూడా సేమ్, ఈజ్కి నాట్ యాడ్ చేద్దాం, నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఈజ్ని ఫ్రంట్కి తీసుకొద్దాం, క్వశ్చన్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఒక పేరుతో చూద్దాం. ఇట్ ఈజ్ రన్నింగ్ ఆన్ ద గ్రౌండ్. ఈజ్ని నాట్ యాడ్ చేయండి, నెగిటివ్ సెంటెన్స్, క్వశ్చన్ ఫామ్ చేయండి. ఈజ్ని ముందుకు తీసుకొచ్చి ఈజ్ ఇట్ రన్నింగ్ ఆన్ ద గ్రౌండ్, అది గ్రౌండ్లో పరిగెత్తుందా? నెక్స్ట్ రాము గురించి మాట్లాడినప్పుడు రాము ఈజ్ లవింగ్ హిస్ పేరెంట్స్ అన్నారు. ఈజ్ అనే దానికి నాట్ని యాడ్ చేయండి, నెగిటివ్ సెంటెన్స్, ఈజ్ని ఫ్రంట్కి తీసుకురండి, క్వశ్చన్ ఫామ్ అవుతుంది. ఇక్కడికి మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సంబంధించి అయిపోయినాయి. ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్కి చెప్పాలి కదా, సింపుల్ ప్రజెంట్ టెన్స్కి చెప్పాలి కదా. సింపుల్ ప్రజెంట్ టెన్స్కి ఈ 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, మిగిలిన మీరు దీన్ని చూసి ఐడెంటిఫై చేసి రాయొచ్చు. ఇక్కడ యాక్సిలరీ వెర్బ్స్ లేవు. ఎందుకు లేవు అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్లో అసలు యాక్సిలరీ వెర్బే లేదు.
మరి నెగిటివ్ సెంటెన్స్ ఫామ్ చేయాలి అంటే యాక్సిలరీ వెర్బ్కి మాత్రమే నాట్ జాయిన్ చేయాలన్నాం కదా. అందుకని ఏం చేస్తుందంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ డూ డస్ అనేటువంటి రెండింటిని అద్దెకి తెచ్చుకుంటుంది. నెగిటివ్ సెంటెన్స్కి క్వశ్చన్ మార్క్. డిడ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్కి తెచ్చుకుంటుంది. ఈ మూడు ఒక ఆర్డర్లో ఉంటాయి కదా, నేను రాశాను. ఇక్కడ డూ డస్ ఈ రెండు మాత్రమే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. డిడ్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఆ క్లాస్ వచ్చినప్పుడు డిడ్ గురించి చూద్దాం. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఎక్కడ వాడాలో చూద్దాం. హీ మీట్స్ ఎస్, V1కి ఎస్ వచ్చింది కదా, V1కి ఎస్ ఎక్కడైతే వచ్చిందో దానికి సంబంధించి డజ్ అనే దాన్ని తెచ్చుకోవాలి. డజ్లో ఎస్ ఉంది కదా, ఓకేనా. ఒకవేళ V1కి ఎస్ ఎక్కడైతే డ్రింక్స్ అని రాలా, డ్రింక్ అని వచ్చింది, ఇటువంటి దానికి డూని తెచ్చుకోవాలి. ఎస్ రాలేదు కదా, ఎస్ రాని దానికి డూని తెచ్చుకోవాలి, ఎస్ వచ్చిన దానికి డజన్ తెచ్చుకోవాలి. ఇదే మీకు బండ గుర్తు. సో హీ మీట్స్ అన్నారు కాబట్టి నెగిటివ్ సెంటెన్స్ రాయాలంటే హీ డస్ నాట్ మీట్ అవర్ ఫ్రెండ్స్ రెగ్యులర్లీ అని రాయాలి. ఓకే, మిగతా సెంటెన్స్ అంతా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. యాక్సిలరీ వర్బ్ ప్లేస్లో డస్ నాట్ పెట్టాం, ఎస్ ఉంది కాబట్టి. ఎస్ ఉంది కాబట్టి డెస్కి సంబంధించి తెచ్చుకున్నాం కదా, ఇక ఎస్ ఇక్కడ రాయకూడదు. V1ని ఎస్ ఫామ్లో రాయకూడదు. నెగిటివ్ సెంటెన్స్ రాసినప్పుడు మీట్స్ అని రాయకూడదు, మీటే. అలాగే క్వశ్చన్లో కూడా మీట్ అనే రాయాలి. సో డస్ ముందుకు వచ్చింది, అప్పుడు ఏమవుతుంది, డస్ హీ మీట్ అవర్ ఫ్రెండ్స్. మళ్ళీ మీట్స్ రాలేదు చూడండి. పాజిటివ్ సెంటెన్స్లో మాత్రమే మీట్స్ ఉంటుంది. నెగిటివ్ సెంటెన్స్లోనూ క్వశ్చన్ని ఫామ్ చేసినప్పుడు మీట్స్ రాదు. ఓకే, మీట్ అని వస్తుంది. నెక్స్ట్ షీ ఉంది, షీకి ఈఎస్ కాబట్టి మళ్ళీ మనం అప్పు తెచ్చుకోవాల్సింది డజనే. నెగిటివ్ సెంటెన్స్ రాస్తే షీ డస్ నాట్ గో టు ద టెంపుల్ ఎవ్రీ మార్నింగ్. అలాగే క్వశ్చన్ ఫామ్ చేస్తే డస్ షీ గో టు ద టెంపుల్ ఎవ్రీ మార్నింగ్ అని వస్తుంది. ఇకపోతే యూ అన్నప్పుడు డ్రింక్స్ లేదు కాబట్టి డూని తెచ్చుకుంటాం. యూ డు నాట్ డ్రింక్ కాఫీ ఇన్ ద మార్నింగ్. నెగిటివ్ సెంటెన్స్కి డూని తెచ్చుకున్నాం కాబట్టి డు నాట్. డూన్ ఫ్రంట్ రాస్తే డూ యూ డ్రింక్ కాఫీ ఇన్ ద మార్నింగ్ అంటే డూ యూ డ్రింక్ కాఫీ ఇన్ ద మార్నింగ్. ఇది క్వశ్చన్ ఫామ్ అవుతుంది. ఇక్కడికి ఈరోజు క్లాసు కంప్లీట్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషను మీకు నచ్చి మీకు బాగా అర్థమవుతుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అది మీరు షేర్ చేయడం వలన ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నాకు కూడా ఇంకా ఇంకా ఇంట్రెస్ట్గా క్లాసెస్ చెప్పాలని అనిపిస్తుంది. మీరు కామెంట్ చేస్తే నేను మీకు అర్థమయ్యేలా చెప్తున్నానా, ఇంకా డీప్గా చెప్పాలా అనే విషయం కూడా నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.